నిజామాబాద్ జిల్లా బోధన్లోని 11వ వార్డులో సమస్యలు బాగా ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తామని, అందుకే 11వ వార్డు నుంచి తనను గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని శ్రీమతి కొలిపాక రేణుకా బాలరాజు అన్నారు. బోధన్ పురపాలక సంఘ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా రాకాసుపేట 11వ వార్డు పోటీ చేయడం జరుగుతూ ఉంది. మా శ్రీమతి కొలిపాక రేణుకా బాలరాజు గారి ఎన్నికల్లో నేను బలపరిచిన అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. సమస్యలపైన అవగాహన, వాటిని ఎలా పరిష్కరించాలనే ఆలోచనతోటి ఈ 11వ వార్డులో అనేకమైనటువంటి సమస్యలు కనిపిస్తున్న వార్డులో తిరుగుతూ ఉంటే డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు, రోడ్లు బాగలేవు, అట్లాగే నీటి కొరతతో కూడా ఈ రాబో వేసవి కాలం ఏర్పడుతుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి బోర్లు పూర్తిగా అందుబాటులో లేకపోవడం, పనికి రాకపోవడం, చెడిపోవడం, అవి వర్క్షాప్లోనే ఉండిపోవడం జరుగుతూ ఉంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ నాకు గత 3 పర్యాలు భారతీయ జనతా పార్టీ నాకు అధ్యక్షుడిగా చేయడం, ఏదైతే బోధన పట్టణంలో సమస్యలపైన అవగాహన, మున్సిపల్ సిబ్బంది పైన అవగాహన, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆలోచన నాకు ఉన్నది. కాబట్టి విద్యావంతులైనటువంటి మా శ్రీమతి గారిని ఈ ఎన్నికల్లో ఫిబ్రవరి 11వ తారీఖు రోజున ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకొని అఖండ మెజారిటీతో గెలిపించగలరని చెప్పేసి ఈ సందర్భంగా 2 చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను.